The barrage under the present condition is rendered useless. ఇది NDSA రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంగ్త్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజ్లు, అన్నారం సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఇస్ రియల్లీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇది